ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో అండి. ఈ థియేటర్ ఏంటి అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు స్టడీ సెషన్ 10కి స్టార్ట్ అయిందనమాట. సో 10 to 1 వరకు కంటిన్యూస్గా 3 hours స్టడీ సెక్షన్ పెట్టుకున్నాను. సో ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి ఫర్ బిగినర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. యూ విల్ గెట్ టు నో హౌ టు స్టార్ట్ అని చెప్పి. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ పెద్దగా స్టార్టింగ్లో యూస్ చేయలేదండి. ఫ్రాంక్గా చెప్తున్నాను, యూట్యూబ్ పెద్దగా యూస్ చేయలేదు. క్లాసెస్కి వెళ్ళేదాన్ని, వాళ్ళు చెప్పింది చదువుకునేదాన్ని, వచ్చేసేదాన్ని, అదే రివైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సిలబస్ని నా దగ్గర ఉన్నా కూడా నేను చూడలేదన్నమాట. ఎందుకంటే క్లాస్లో వాళ్ళు చెప్పేది సిలబస్సే చెప్తారు కాబట్టి ఐ నెగ్లెక్టెడ్ ఇన్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ద బ్లండర్ ఐ డిడ్ అనమాట. సో బిగినర్స్కి ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఏం అర్థం కాలేదు, ఇంకా కన్ఫ్యూజన్గా ఉన్నారంటే ప్లీజ్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద సిలబస్ అండి. సిలబస్ని ముందు పెట్టుకోండి. సిలబస్ మీకు మగ్గప్ అయిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎథిక్స్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే టర్మ్ సిలబస్లో నుంచే పికప్ చేసుకొని మీ ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఇలాంటి గుడ్ గవర్నెన్స్ అనే టర్మ్స్ ఉంటాయి. సో ఇలాంటి టెక్నాలజీ అనేది మీరు జియోస్ 2లో ఉన్నా కూడా మీరు తీసుకొని వచ్చి ఎథిక్స్లో యూస్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్ అండి సిలబస్. సో వాటిలో ఉండే టెక్నాలజీ మీరు కనుక ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో సిలబస్ని అంతలాగా మగ్గప్ చేయండి. దీనివల్ల ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఆన్సర్ రైటింగ్లో మంచి ఆన్సర్ రైటింగ్ రాయగలుగుతారు మెయిన్స్లో. సెకండ్ ఏంటంటే మీరు ఫిల్టర్ అవుట్ చేయగలుగుతారనమాట. అంటే ఏం చదవాలి, ఏం చదవకూడదు అని చెప్పి మీరు ఫిల్టర్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. సో నేను పేజెస్ తిప్పుతూ వెళ్తున్నాను మీరు చెక్ చేస్తే, బికాజ్ ఐ హ్యావ్ ద ఐడియా ఆఫ్ ద సిలబస్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఇంపార్టెంటా, సో ఈ ఆర్టికల్ నేను ఎక్కడ యూస్ చేయగలుగుతాను, ఓకే సిలబస్లో ఈ టెక్నాలజీ ఉంది, దీని కింద నేను ఈ ఆర్గ్యుమెంట్ కింద ఈ ఎగ్జాంపుల్ యూస్ చేయగలుగుతాను అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు 2 copies ఆఫ్ ప్రింట్అవుట్స్ ఖచ్చితంగా ఉండాలండి మీ దగ్గర. అది రిపీటెడ్గా మీరు స్టడీ అవర్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏ టాపిక్ అయితే చదువుతున్నారో, లేకపోతే ఏ పేపర్ అయితే చదువుతున్నారో, GS1 GS2, సో వాటికి సంబంధించిన సిలబస్ మీరు చదివి ఒకసారి రివైజ్ చేసుకొని దాని తర్వాత స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సెకండ్ నేనేం చెప్తానంటే స్టార్ట్ విత్ NCERTs. మీరు కనుక 11th and 12th పికప్ చేసుకోండి NCERTs. అది కనుక మీకు అర్థమవుతుంది, మీరు ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోగలుగుతున్నారంటే ఇగ్నోర్ 6 to 10th అండి. లేదు మాకు అర్థం కావట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలో టెక్నాలజీ చాలామందికి అర్థం కాదు డైరెక్ట్గా 11th 12thకి వెళ్తే. సో దే నీడ్ టు రిఫర్ ఫ్రమ్ 6th, లేకపోతే అట్లీస్ట్ 8th 9th 10th అయినా చదవాల్సి వస్తుంది. సో మీరు అర్థమయ్యే ప్రకారంగా మీరు NCERTsని పికప్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీలోనే మృణాల్ సార్ ప్లేలిస్ట్లో యూ కెన్ సీ సోలంకి మ్యామ్స్ జియోగ్రఫీ వీడియోస్ అండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి కానీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీస్ యొక్క NCERTs దొరుకుతాయన్నమాట మీకు యూట్యూబ్లో. యూ కెన్ రిఫర్ దోస్ NCERTs. అండ్ NCERTsని మీరు వీడియోస్ చదవకూడదు. చూసేసాం కదా దాదాపు స్టాండర్డ్ బుక్స్కి వెళ్దామంటే అలా వెళ్ళకండి. NCERTsని అట్లీస్ట్ 1 to 2 చదవండి. ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్న తర్వాతనే 2 times చదివిన వెంటనే స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద స్టాండర్డ్ బుక్స్, నేను ఆల్రెడీ ఒక బుక్ లిస్ట్ అని చెప్పి ఒక వీడియో పెట్టున్నాను. ప్లీజ్ చెక్అవుట్ ద ప్లేలిస్ట్ అండ్ వాచ్ దట్ బుక్ లిస్ట్ అండి. మీకు ఎంతో కొంత యూస్ ఖచ్చితంగా అవుతుంది, బికాజ్ ఐఎమ్ రిఫరింగ్ దోస్ బుక్స్. మ్యాక్సిమం అందరు కూడా ఇదే బుక్ లిస్ట్ యూస్ చేస్తారనమాట. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకొని 2-3 hours వేస్ట్ చేయొద్దు అని చెప్తాను. బికాస్ సిలబస్ని కొంచెం అర్థం చేసుకొని, సో NCERTsని కొంచెం చదువుతూ, సో ఒక 1.5 month తర్వాత యూ కెన్ టేక్ ద న్యూస్ పేపర్ అండ్ రీడ్ ఇట్ అండి. అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. నాకైతే స్టార్టింగ్లో ఒక న్యూస్ పేపర్ కంప్లీట్ చేయడానికి 4 to 5 hours పట్టింది.
ఎస్, మీరు వింటుంది కరెక్టే. స్టార్టింగ్లో నాకే కాదండి, నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా స్టార్టింగ్లో 4 to 5 hours పట్టింది. నేనేం చేశానంటే న్యూస్ పేపర్ నుండి నోట్స్ కూడా రాసేదాన్ని అనమాట. బట్ మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. మార్కెట్లో చాలా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్తాను నేను. సో నేను ఎప్పుడూ చెప్పే విధంగానే న్యూస్ పేపర్ నుంచి ఎగ్జాంపుల్స్ పికప్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ దోస్ ఎగ్జాంపుల్స్, జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. నాకు ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రం నేను అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఎక్కడ ఎలా యూస్ చేయాలని కూడా పోస్ట్ చేస్తున్నాను. యూ కెన్ జాయిన్ దట్. సో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ పాలిటీ ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత టేక్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ద పాలిటీ అండి. సో ఆ సబ్జెక్ట్ యొక్క పాలిటీ ఒక 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చెక్ చేయండి అండ్ మెయిన్స్ చెక్ చేయండి. సో దట్ మీరు యూపీఎస్సీ యొక్క లాంగ్వేజ్కి అలవాటు పడతారనమాట. అంటే ప్రిలిమ్స్ ఎలా అడుగుతున్నారు, మెయిన్స్ ఎలా అడుగుతున్నారు అని చెప్పి ఇలా కూడా మీరు మీ కంటెంట్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కదండి మనకు యూపీఎస్సీ నుంచి మనకు వచ్చింది. సో వాళ్ళు ఏవి బుక్ లిస్ట్ అనేది కూడా ఏం చెప్పలేదు కదా. సో మనకు వాళ్ళ నుంచి వచ్చింది సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ రెండే నేను బైబిల్ అని చెప్తాను యూపీఎస్సీకి. ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా చూసి అర్థం చేసుకుంటే కనుక యూపీఎస్సీ లాంగ్వేజ్తో మీరు బాండ్ ఏర్పరిస్తే కనుక ఇట్ ఈజ్ లైక్ ఈజీ పాత్ అనమాట. చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. సో 1-2 సార్లు స్టాండర్డ్ బుక్ కూడా రిఫర్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ మేకింగ్ నోట్స్ అనమాట. యూ కెన్ స్టార్ట్ మేకింగ్ నోట్స్ ఫర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. సో ఇది ఇప్పుడు 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. బికాజ్ సెప్టెంబర్ వచ్చేసింది. వీ హ్యావ్ ఓన్లీ 3.5 months లెఫ్ట్ అనమాట మెయిన్స్ ప్రిపరేషన్కి. దాని తర్వాత మనం ఎలాగో ప్రిలిమ్స్ మోడ్కి వెళ్ళిపోతాము. సో నేను రిఫర్ చేసేది 2027 వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. అంటే స్లోగా 2027లో ఇవ్వాలనుకుంటే ఇంకా 2 years ఉంది కాబట్టి దే కెన్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పి చేయొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీలో ఎవరికైనా కొంచెమైనా హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే, లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.